ఈరోజు మన సమాజంలో ఒక సినిమా ఎవరైనా చూస్తున్నారు అంటే వాళ్ళకి ఏమనిపించాలి? ఆ సినిమాలో కొత్తదనం కనిపించాలి. ఒకవేళ ఏదో తెలిసిన స్టోరీలా ఉందని అనిపించిన ట్విస్టులు ఉండాలి. అన్నిటికి మించి ఇప్పుడున్నటువంటి టెక్నాలజీని యూజ్ చేసి విజువల్స్తో వండర్ చేయాలి. గణేష్ గోల్డ్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి కొనబడును. సంప్రదించండి 9966651144. అది ఫస్ట్ అయితే అదే దాని పార్ట్ 1 అయిపోయింది కదా, పార్ట్ 2 పార్ట్ 3 సీక్వెల్ అన్నట్టయితే ఎలా ఉండాలి? అసలు క్షణక్షణం ఉత్కంఠ ఉండాలి. అలా కనుక లేని పక్షంలో ఏమాత్రం పార్ట్ 1లో చూసిన విధంగా ఉందనుకోండి, అరే అది ఇది ఒకటేరా, కాకపోతే సీన్లు కొన్ని మారారా, స్క్రీన్ ప్లే కొంచెం మార్చాడరా, డైలాగ్ కొంచెం కొత్తవి ఉన్నాయరా, విజువల్స్ కొంచెం అటు ఇటు ఉన్నాయి, ఇలాగే అంటారు. పార్ట్ 1 కొంచెం అటు ఇటు ఉన్నా కానీ పార్ట్ 2 అద్భుతం ఉంటేనే దానిని ఎవడైనా నెత్తిన పెట్టుకుంటారు. బాగా క్రాస్ చెక్ చేసుకోండి. రీసెంట్ టైమ్స్లో వచ్చినటువంటి వాటిలో పుష్ప 2 నిజంగా అదృష్టం కొద్దీ గట్టెక్కింది. కానీ పుష్ప 1 రేంజ్లో గనక అది గనక మొత్తం గనక వైరల్ అయ్యి ఉన్నట్టయితే, క్షమించాలి, పుష్ప 2 రేంజ్లో పుష్ప 1 గనక మొత్తం గనక వైరల్ అయ్యి ఉన్నట్టయితే పుష్ప 2కి వచ్చేసరికి ఆటోమేటిక్ కలెక్షన్ తగ్గి, పుష్ప 1 అప్పుడు ఏమైంది, అంతా వెళ్ళిపోవాలి, కొంతవరకు వెళ్ళింది. దాంతో పుష్ప 2కి హైప్ వచ్చింది. అలా అవతార్ 1 అవతార్ 2 సినిమాకి సంబంధించి చూసుకుంటూ ఉన్నప్పుడు అవతార్ 1 అద్భుతమైనటువంటి ఒక గ్రాఫిక్స్, పాండవ గ్రహం, భూమి కాదు వేరే గ్రహం, అక్కడ వచ్చేసి అక్కడున్న ప్రాణులు మనుషుల్లాగే ఉంటారు, వాటి మనుషులు కాదు, అండ్ మనుషులు వాళ్ళ మీద చేసే ఒక రకమైనటువంటి యుద్ధం, బీభత్సం. దాన్ని అడ్డుకోవడానికి మనుషుల్లో ఉన్నోడే వాళ్ళలాగా మారిపోతాడు. ఇలా చెప్పుకుంటూ వెళ్తే ప్రతిదీ కూడా 2009లో వచ్చిన అవతార మూవీకి సంబంధించి ప్రతిదీ అద్భుతం, ప్రతిదీ కూడా ఒక విజువల్ వండర్. కథ, స్క్రీన్ ప్లే, లొకేషన్, విజువల్స్, గ్రాఫిక్స్, విఎం అసలు చెప్పుకోవడానికి వంక లేదు, ఏమంటారు, వంక పెడతానికి లేదండి, అంత అద్భుతం ఆ సినిమా. ఇది అవతార్. ఇక కొద్ది సంవత్సరాల క్రితం వచ్చింది అవతార్ 2 ది వే ఆఫ్ వాటర్ అని. సినిమాకు మిక్స్డ్ టాక్. కారణం ఏంటి? అవతార్ వచ్చేసాము, ఆ పాండర గ్రహం వచ్చేసి మనుషులు, వాళ్ళు వీళ్ళు, ఈ నవి తెగ లైకిదంతా. ఈ వే ఆఫ్ వాటర్లో వచ్చేంటి మొత్తం కూడా నీళ్ళ మీద ఉంటారు, దాని మీదకి యుద్ధాలు సాగుతాయి, కొట్లాట్లు, హడావుళ్ళు, లైకిదంతా. చాలా వరకు పార్ట్ 1ని గుర్తు చేస్తూ ఉండింది. పార్ట్ 2లో మొత్తం నీళ్ళలో అన్నట్టు ఏదో చేశారు. ఇప్పుడు వచ్చేసి అగ్ని తెగ, అగ్ని జాతి అన్నట్టు, ఈ యాష్ తెగ అన్నట్టు ఏదో చూపించారు. అంటే ఇప్పుడు పార్ట్ 3లో ఏం చూపించున్నాడు? ఈ అగ్ని జాతి అన్నట్టు, మొదటేమో భూమి, తర్వాత నీళ్లు, ఇప్పుడు అగ్ని. అయితే కొత్తదనం ఉందంటే ఏమీ లేదు. కాకపోతే కొత్తదనం అంటే దాని ముందంటే నార్మల్ సినిమాలలో ఉండే కుటుంబ బంధాలు, బాంధవ్యాలు, బంధుత్వాలు, తండ్రి అనేవాడు కుటుంబంలో ఉన్నటువంటి కోసం ఎలా పోరాడతాడు, వారిని ఎలా రక్షించుకుంటాడు, ఒకవేళ ఎవరైనా చనిపోయినా మిగతా ఎలా కాపాడుకుంటాడు, తన జాతిని మిగతా ఎలా కాపాడతాడు, ఒకవేళ ఇలా మనుషుల్లో ఎవరైనా తేడా కలగకుంటే వారిని ఎలా అంతమొందిస్తాడు. ఇదే ఈ పార్ట్ 3. అవతార్ 3 సినిమాకి సంబంధించి ఈరోజు మన సుకుమారు ఒక రివ్యూ లాగా పెట్టాడు. అద్భుతం, విజువల్ వండర్, ఫ్యామిలీ అంతా వెళ్ళాలని. ఇది పక్క ఈ రకంగా పెయిడ్ రివ్యూ అంటా నేను. సుకుమార్ అలా చెప్పడం నిజంగా నాకు నచ్చల. నిన్న కానీ రాజమౌళితో కానీ జేమ్స్ కెమెరాన్ వచ్చేసి మీ వారణాసి మూవీ షూటింగ్ వచ్చేసి స్టార్ట్ అయిందా, వివిన్ ఆ షూటింగ్లో వచ్చేసి నేను రావాలని చెప్పి వస్తాను, కెమెరా పట్టుకొని వస్తాను, అదే అనటం, అది కూడా ప్రమోషనే. సరే, నేను అసలు కెమెరాని తప్పట్ను. టైటానిక్ లాంటి ఒక సినిమా చాలండి బాబు, లైఫ్ లాంగ్ కెమెరాని ఇష్టపడుతూనే ఉండొచ్చు, అంత అద్భుతమైన సినిమా. తర్వాత అవతార్ టాప్ 3 హయ్యెస్ట్ కలెక్షన్స్ వసూలు చేసినటువంటి మూవీస్ అన్నప్పుడు వరల్డ్ వైడ్ టైటానిక్, అవతార్ టాప్ 3లో ఈ 2 ఉన్నాయి. సో అటువంటి 2 సినిమాలు తీసినటువంటి జేమ్స్ కెమెరాన్ మనమైనా ఒక్క పెడతామా? అసలు ఆయన ముందు మనం ఎంత అండి బాబు. బట్ ఆయన విజువల్స్తోనే మనం ఏదైనా చేయొచ్చు అనుకున్నట్టు చూసారా, అది నాకు నచ్చలేదు. 3 గంటల 17 నిమిషాలు ఉంటే ఒక సినిమాని పాత సినిమా అవతార్ 1 అవతార్ 2లో ఉన్నటువంటి కొన్ని సీన్స్తో ముడిపెట్టే విధంగా చూస్తున్న వాళ్ళకి ఈజీగా అర్థమయ్యేలాగుంటే ఎలా ఉంటుంది మీరే చెప్పండి. అంతమంగా ఈ సినిమాలో వచ్చేసి నార్మల్ సినిమా చూసిన ఫీలింగ్ కొంతమందికి, ఆ 3Dలో చూసే వాళ్ళకి విజువల్స్తో కొంతమందికి నచ్చవచ్చు. ఓవరాల్గా అన్నప్పుడు రాజమౌళికి ఇప్పుడు పెను ప్రమాదం పొంచి ఉంది, సరికొత్త తలనొప్పి మొదలైంది. ఎందుకు? రాజమౌళి బాహుబలి 1, బాహుబలి 2 తీశారు, సూపర్ డూపర్ సక్సెస్ అయ్యారు. అయితే
అసలు అపజయాలు ఎరుగునటువంటి దర్శక వీరుడిలాగా ధీరుడిలాగా దూసుకుపోతూ ఉన్నాడు మన రాజమౌళి. ఇటువంటి మూమెంట్లో రీసెంట్గా వచ్చినటువంటి త్రిబుల్ తర్వాత వస్తున్న భారీ ప్రాజెక్ట్ ఈ వారణాసి. ఈ వారణాసి మీద భారీ హైప్ ఉందన్నమాట. మరలా చెప్తున్నా, ఆల్రెడీ పార్ట్ 1 తీసాక పార్ట్ 2 మీద ఉండే ఒక్కొక్కరు అంచనాలు పీక్స్లో ఉంటాయి. అలా ఇప్పుడు మన రాజమౌళికి సంబంధించి ఎలా ఉంది, గతంలో ఏ సినిమా తీసాడు రా అన్నప్పుడు బాహుబలి 1, బాహుబలి 2, త్రిబుల్ ఇలా చెప్పుకుంటుంది ఏగా ఇలా నెంబర్ ఆఫ్ ఉన్నాయి కదా. వాటిలో ఇప్పుడు అందరి దృష్టి ఎక్కడ పడుతుందంటే త్రిబుల్ మీద, బాహుబలి 2 మీద పడుతుంది. ఏ రకంగా ఈసారి తీసే సినిమా ఎట్టి పరిస్థితిలో కూడా అరే ఎక్కడో చూసిన ఫీలింగ్ ఉంది, అరే నెక్స్ట్ ఇదే రాబోతుందా, నెక్స్ట్ ఇదే లేరా అన్న ఇది కొంచెం వచ్చినా సరే ఇబ్బంది. ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యుగం ఇది. చిన్న పిల్లలకు కూడా ఫోన్లు ఉన్నాయి. ప్రతి ఒక్కళ్ళు కూడా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యూస్ చేసి పిక్స్ కూడా రెడీ చేస్తున్నారు, ఏవో చూసుకుంటా ఉన్నారు. ఈ మూమెంట్లో అవతార్ 3 సినిమాలో కానీ జేమ్స్ కెమెరా కానీ విజువల్స్ని అద్భుతం చేస్తానని చెప్పేసి అది అనుకున్నాడు. కానీ కథలో కొత్తదనం లేకపోవడం, స్క్రీన్ ప్లే సాగదీసినట్టుగా ఉండటం, ఆ డైలాగ్ నార్మల్ తగ్గట్టుగా ఉండటం వల్ల సినిమా ఆల్మోస్ట్ మిక్స్డ్ టాక్ అండ్ నాకు తెలిసి కలెక్షన్లు అయితే పోతాయి. ఇప్పుడు రాజమౌళి సంబంధించి వారణాసి మూవీకి సంబంధించి బడ్జెట్ ఎంత పెట్టే ఉన్నది కదా ముఖ్యం. కథలో కొత్తదనం ఉందా, నెక్స్ట్ వచ్చే సీన్ని ప్రేక్షకుడు ఊహించకుండా ఉండగలడా లేదా, అండ్ స్క్రీన్ ప్లే వచ్చేసి అద్భుతంగా ఉందా లేదా, ఎప్పుడైనా టెక్నాలజీని యూజ్ చేసి విజువల్స్ని వావ్ అనిపించేలాగా చేయగలడా లేదా, ఇది ముఖ్యం. అవతార్ 3 సినిమాకి ఎప్పుడైతే బజ్ రాలేదు నాకు అప్పుడే ఎక్కడ తేడా కొడుతుంది అని జనానికి కూడా అర్థమైపోయింది. ఇది కూడా అవతార్ 2 లాగా ఉండొచ్చు లేరా, ఎందుకు ఆగుదావరా అనుకున్నారు. అందుకే సినిమా కలెక్షన్స్కి సినిమా రిలీజ్కి ముందే అడ్వాన్స్ బుక్ కింద రావాలి కదా, అంత రాలా. దాని దగ్గర వాళ్ళని వెళ్ళి రంగంలోకి దించారు, బట్ అది కూడా వర్కౌట్ అవ్వాలి. సినిమాకి వచ్చేసి మిక్స్డ్ టాక్, బట్ ఏమి ఊహించకుండా వెళ్తే ఖచ్చితంగా మీకు నచ్చింది. ఒక సినీ అభిమానిగా నేను చెప్తున్న మాట, ఎందుకంటే మన దిక్కుమాలినటువంటి ఓపెన్గా మాట మాట మన దిక్కుమైనటువంటి సినిమాలతో పోల్చుకుంటే అవతార్ 3 సినిమా చాలా బెటర్. కాకపోతే అవతార్ 1, అవతార్ 2 చూశారు వాళ్ళకి మాత్రం కొంచెం ఎక్కడ లోటు. అవతార్ 1, అవతార్ 2 చూడకుండా ఉన్న వాళ్ళు ఉంటారే వారికి సినిమా సూపర్ డూపర్ నచ్చేస్తుంది. ఇది మాత్రం ఫిక్స్ అయిపోయింది. సో ఈ వీడియో క్లోజ్ చేస్తున్నా. రాజమౌళి కోసం ఈ వీడియో ఇస్తున్నా. ఎందుకంటే ఈసారి వారణాసి సినిమాలో వాళ్ళ నాన్నగారు ఇక్కడ విజేంద్ర ప్రసాద్ గారే కాబట్టి రైటర్ కూడా ఆయన గత సినిమాలు మొత్తం తీసుకుంటూ ఉన్నట్టయితే ఎక్కడో చోట ఏదైనా లింక్ ఉందేమని ప్రేక్షకుడు గమనిస్తూ ఉంటాడు. బయలా ఎక్కడ ఉంటుంది రాలా. ఈ సినిమా గనక అలా గనక ఏ మాత్రం ఎక్కడన్నా ఏదైనా టచ్ అయిందంటే ఒక్క పాయింట్ చాలు. అఫ్కోర్స్ ఇప్పటికే రాజమౌళికి సంబంధించి వేరే హాలీవుడ్ సినిమాని కాపీ కొడతారు, అది కూడా ఇది కూడా ఉన్నారు. ఎన్ని అనుకున్నా దూసుకుపోయాడు అంతే. వారణాసి మూవీ మాత్రం అలా కాదు. ఎందుకంటే ఇప్పటికే రాజమౌళి మీద హిందువులు వ్యతిరేకంగా ఉన్నారు కొంతమంది, ఇంకొంతమంది వచ్చేసి కావాలని రాజమౌళి ఎక్కడ దొరుకుతుందో చూస్తూ ఉన్నారు. ఇటువంటి మూమెంట్లో అవతార్ 3 సినిమా రిజల్ట్ చూసిన తర్వాత ఏ మాత్రం వారణాసి సినిమా కథలో కొత్తదనం లేకపోయినా, సాగదీత ఉన్నా, స్క్రీన్ ప్లే తేలిపోయినా, ఓవరాల్గా అన్నప్పుడు విఎఫ్ఎక్స్ గ్రాఫిక్స్ నార్మల్గా ఉన్నా, అంతిమంగా నెక్స్ట్ వచ్చే సీన్ కనుక ప్రేక్షకుడు కనిపెట్టేలాగా ఉన్న సినిమా నిలబడటం కష్టం. 2027కి ఆ సినిమా కాబట్టి 1 year మోర్ దాన్ టైం ఉంది. కాబట్టి ఐఎమ్ షూర్ మార్పులు చేర్పులు ఏవైనా సరే చేసి అద్భుతం చేస్తాడు వారణాసితో నాకైతే అనిపిస్తుంది. బట్ అవతార్ 3 విషయంలో మాత్రం కెమెరాను మాత్రం బాగా డిసప్పాయింట్ చేశాడు నన్నైతే మాత్రం.